సుఖోయ్ 57 యుద్ధ విమానాలను ఇండియాకు విక్రయిస్తామంటూ ఆఫర్ చేస్తోంది రష్యా. మరి పుతిన్ సడన్ గా ఇండియాకు ఎందుకు ఈ యుద్ధ విమానాలు ఆఫర్ చేస్తున్నాడు? దీనికి కారణం ఇటీవల కాలంలో రష్యా బాగా బలహీనపడిపోవటమే. వరుసగా గత 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులను కోల్పోవడంతో పాటు బిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోయాడు. బడ్జెట్లో 35% సైన్యానికి కేటాయించాడు. మరోవైపు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఇండియాకు Su-57 యుద్ధ విమానాలు విక్రయించి సొమ్ము చేసుకుందామనుకుంటున్నాడు. అయితే దీంట్లో భౌగోళిక రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం డీలా పడ్డారు. వరుసగా గత 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో భారీ ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగింది. దీంతో రష్యా డిఫెన్స్ సెక్టార్ బలహీనపడింది. ఇక పుతిన్ ఉద్దేశం డిఫెన్స్ సెక్టార్ను బతికించుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రష్యా తన చిరకాల మిత్రదేశం ఇండియాకు పెద్ద ఎత్తున Su-57 యుద్ధ విమానాలు విక్రయించడానికి ముందుకొచ్చింది. ఇక Su-57 యుద్ధ విమానాల విషయానికి వస్తే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలు. స్టెల్త్ అంటే రాడార్కు కూడా చిక్కకుండా దూసుకుపోతాయన్నమాట. కాగా ప్రస్తుతం పుతిన్ ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధంలో బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరించాల్సి వస్తోంది. మరోవైపు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక పరమైన కఠిన ఆంక్షలు విధించాయి. రష్యాకు చెందిన సొమ్ము బిలియన్ల కొద్ది డాలర్లు విదేశీ బ్యాంకులు స్తంభించిపోయాయి. రష్యా చమురు యూరోపియన్ దేశాలు కొనుగోలు చేయడం మానేశాయి. ఇక చైనా ఇండియాకు చమురు విక్రయించుకుని గట్టున పడుతోంది. ఇలాంటి సమయంలో గ్లోబల్ స్టేజ్లో తన సత్తా చాటాలంటే చేతిలో సొమ్ము కావాలి. చేతిలో సొమ్ము కావాలంటే ప్రస్తుతం Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్స్ విక్రయిస్తే తప్ప బిలియన్ల కొద్ది డాలర్ల డబ్బొచ్చే అవకాశం లేదు. ఇక ఇండియా విషయానికొస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా రికార్డుకెక్కింది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం బలమైన పొజిషన్లో ఉంది. ప్రతి దేశం ఇండియాతో వ్యాపారం చేయడానికి ముందుకొస్తోంది. అమెరికా కూడా ఇండియాకు యుద్ధ విమానాలు విక్రయించాలనే ఆలోచనలో ఉంది. దీంతో పుతిన్ రేసులో వెనుకబడిపోతామని భావించి వెంటనే పావులు కదపడం మొదలుపెట్టాడు. వెంటనే Su-57 యుద్ధ విమానాలను ఆఫర్ చేస్తానని ముందుకు వచ్చాడు. రష్యా విషయానికి వస్తే ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రష్యా మిలిటరీ ఇండస్ట్రీ బతికిబట్టగట్టాలంటే వెంటనే యుద్ధ విమానాలు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా విషయానికి వస్తే రష్యా ఆఫర్ సువర్ణ అవకాశంగా చెబుతున్నారు డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు. రష్యా విషయానికి వస్తే ఇండియాతో కలిసి సంయుక్తంగా Su-57 యుద్ధ విమానాలు తయారు చేయడానికి ముందుకొస్తోంది. ఇండియాలో HLA భాగస్వామ్యంలో నాసిక్ ప్లాంట్లో యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. రష్యా ఇండియాపై పెద్దగా షరతులు కూడా విధించదు. టెక్నాలజీ బదిలీ చేయడానికి అంగీకరించింది. అదే అమెరికా, ఫ్రాన్స్ విషయానికి వస్తే ఈ 2 దేశాలు టెక్నాలజీ బదిలీ చేయడానికి అంగీకరించవు. మాస్కో విషయానికి వస్తే దానికి బలమైన కస్టమర్ కావాలి. ప్రస్తుతం ఇండియాకు మించిన మంచి కస్టమర్ దొరకరు. ఇండియాతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత రష్యా కూడా అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధ విమానాల దేశంగా తిరిగి తన స్థానం పదిలం చేసుకునే అవకాశాలుంటాయి. అదీ కాకుండా అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలతో పోల్చుకుంటే ధర కూడా తక్కువే. సుఖోయ్ 57 ధర 80 నుంచి 100 మిలియన్ డాలర్లకు అందుబాటులోకి వస్తుంది. అదీ కాకుండా ఇండియా వద్ద ప్రస్తుతం యుద్ధ విమానాలు పరిమితి కంటే తక్కువగా 31 మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి యుద్ధ విమానాలు ఉండాలి. ఇక సుఖోయ్ 57 యుద్ధ విమానాల విషయానికి వస్తే దీని రేంజి 400 కిలోమీటర్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంతో అందుబాటులోకి వస్తుంది. ఆసియా గగనతలంలో ఇండియా తన సత్తా చాటడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాతో ఇబ్బందులు పడుతోన్న ఇండియాకి ఇది వరం లాంటిదని చెబుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. రష్యా ప్రతిపాదన కంటే ముందుగా వాషింగ్టన్ కూడా ఇండియాకు F-35A యుద్ధ విమానాలు విక్రయిస్తానంటూ ముందుకు వచ్చింది. చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఇండియా F-35A యుద్ధ విమానాలపై ఆధారపడాల్సి వచ్చింది. అమెరికా యుద్ధ విమానాల విషయానికి వస్తే అత్యంత ఖరీదైనవి సుమారు 100 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లు పలుకుతోంది. అయితే దీన్ని మెయింటెనెన్స్ విషయానికి వస్తే అత్యంత ఖరీదైనవి. జీవితాంతం దాన్ని మెయింటెనెన్స్కు కనీసం 1.7 ట్రిలియన్ డాలర్లు వ్యయం చేయాల్సి వస్తుంది. అది కాకుండా టెక్నాలజీ బదిలీ చేయరు. అదే రష్యా Su-57 విషయానికి వస్తే టెక్నాలజీ బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇండియా ప్రస్తుతం ఫ్రాన్స్తో కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. దీని సోర్స్ కోడ్ యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇండియా 2016లో 36 రాఫెల్ యుద్ధ విమానాలు 7.8 బిలియన్ యూరోలు చెల్లించి కొనుగోలు చేసింది. డిసెంబర్ 2022 ఇండియాలోని అంబాలా, హసీమారా ఎయిర్బేస్లలో ఈ ఫైటర్ జెట్స్ను డెలివరీ చేసింది. పాకిస్తాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇటీవలే ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలతో పాక్ గడగడలాడించిన విషయం తెలిసిందే. ఇక రష్యా విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో అమెరికా కూడా ఇండియాకు F-37 యుద్ధ విమానాలు విక్రయించాలనుకుంటోంది. దానికంటే ముందే ఇండియాతో డీల్ కుదుర్చుకోవాలని చూస్తోంది రష్యా. అదే సమయంలో ఇండియా కూడా చైనాతో, పాకిస్తాన్తో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని తన మిలిటరీ పవర్ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తోంది. చైనా వద్ద ఉన్న J-20, S-35 లేదా 52 కన్నా రష్యాకు చెందిన Su-57 అత్యుత్తమమైంది. దీని పవర్ కానీ, సూపర్సోనిక్ స్పీడ్ ముందు చైనాకు చెందిన J-20 కానీ, అమెరికాకు చెందిన S-34 ఫైటర్ జెట్స్ దిగదుడిపే. ప్రస్తుతం ఇండియా వద్ద పెద్ద ఎత్తున యుద్ధ విమానాలున్నాయి. కానీ అవి పాత రకం యుద్ధ విమానాలు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీ ముందు అవేమీ పనికి రాకుండా పోతున్నాయి. ప్రస్తుతం తరుణంలో ఇండియాను పుతిన్ చేస్తున్న ఆఫర్ను వదులుకోవడమే మూర్ఖత్వమే అవుతుందంటున్నారు డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు. అయితే ఇండియా విషయానికి వస్తే 2018లో రష్యా సుఖోయ్ 57 జాయింట్ ప్రోగ్రాం నుంచి తప్పుకుంది. అప్పుడు ఇండియా చెప్పిన కారణం విషయానికి వస్తే ధర ఎక్కువతో పాటు టెక్నాలజీ కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేసింది. ఆ తర్వాత 2022 నుంచి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడంతో రష్యాపై పాశ్చాత్య దేశాలతో పాటు అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో విమానాల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం రష్యా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మళ్లీ యుద్ధ విమానాలు తయారు చేసి ఇండియాకు ఆఫర్ చేయాలనుకుంటోంది. ఎక్కడైనా రాజీ పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇండియా తిరిగి రష్యా చెంతకు చేరడం అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్కు ఆగ్రహం తెప్పించే అవకాశాలు కొట్టిపారేయలేం. మొత్తానికి రష్యా మేడ్ Su-57 యుద్ధ విమానాలను విక్రయించడానికి పుతిన్ ముందుకు రావడం ఇండియాకు కలిసి వచ్చే అంశమే. రష్యాకు ప్రస్తుతం డబ్బు కావాలి. తన డిఫెన్స్ సెక్టార్ను నిలదొక్కుకోవాలంటే ఆయనకు వేరే గత్యంతరం లేదు. ఇండియా డిమాండ్లను ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తారు. టెక్నాలజీ బదిలీతో పాటు సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడు. అదే అమెరికాకు చెందిన F-35ను తీసుకున్నా, ఫ్రాన్స్కు చెందిన యుద్ధ విమానాలను తీసుకున్నా వారు మాత్రం టెక్నాలజీ ఇవ్వరు. ధర ఎక్కువ, సోర్స్ కోడ్ గోప్యంగా ఉంచడం వల్ల అసలు యుద్ధ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం మన పొరుగున అన్ని శత్రు దేశాలే కనుక మనల్ని మనం కాపాడుకోవడానికి Su-57 మించిన యుద్ధ విమానాలు లేవు. భారతీయ గగనతలంలో రారాజుగా విరసిల్లుతుంది. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఇండియా కాలదన్ను కోరాదని చెబుతున్నారు నిపుణులు. భలే మంచి చౌకబేరం వదలొద్దు అని సలహా ఇస్తున్నారు. మరి దీనిపై ఇటు చైనా, అటు అమెరికా ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.